ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి వారి విజయానికి మూల కారణం ఈ లోకంలో ఏమిటి అంటే ఆయన శిలువ బలియాగం, ఆయన శిలువ మరణం. ఆయన శిలువ మరణం తర్వాత అంతకన్నా గొప్పది ఏమిటి అంటే ఆయన పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం కన్నా ఇంకా గొప్పది ఏమిటి అంటే ఆయన రెండవ రాకడ. వధింపబడిన గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభు సిలువలో వధింపబడ్డాడు. ఆయన మరలా రెండోసారి రాబోతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో సైతాను చేతిలో ఓడిపోయిన మనకు పాపం వలన వచ్చు జీతం మరణములో ఉన్న మనకి దేవుడు సిలువ ద్వారా పరిష్కారం చూపాడు. రండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం పెద్దగా ఉన్నది, అయితే ఆ చివరి భాగాన్ని మనం చూద్దాం. ఏంటి? ఆయన కూడా ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. సిలువ చేత జయోత్సవం ఏమిటి? మనుషులకి జయాన్నిచ్చేది ఏమిటి? సిలువ. దేని మీద జయం? పాపం మీద జయం, మరణం మీద జయం. అంతేకాదు సైతాను మీద జయం. దీనికి కారణం ఒక్కటే, ఏమిటి అంటే యేసు ప్రభు సిలువ. క్రీస్తు ప్రభు సిలువ ఎంత గొప్పది అంటే సైతాను కన్నా గొప్పది. యేసు ప్రభు యొక్క సిలువ ద్వారా సైతాను యొక్క శిరస్సును ఆయన చితక్కొట్టాడు. సైతాను యొక్క ఆయుధాలనన్నిటినీ నిరాయుధులనుగా చేశాడు. అక్కడే ఉంది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. ప్రధానులు ఎవరు? సైతాను యొక్క వారి ప్రధానులు. అధికారులు సైతాను యొక్క అధికారులు, సైతాను యొక్క రాజ్యము. వీటన్నిటినీ ప్రభు ఏం చేశాడు? నిరాయుధులనుగా చేశాడు. క్రీస్తు ప్రభు శిలువ మరణం ఈ ప్రపంచంలో ఉన్న పాపమంతటిపై జయాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. పాపం మన మీద ఉన్న మరణాన్ని ప్రభు మృంగివేశాడు. మరణపు ముళ్ళుని మృంగివేశాడు ఆయన. ప్రభు యొక్క శిలువ అంత గొప్పది. చాలామంది సిలువ అంటే చాలా తక్కువగా చూస్తారు. కాదు, సిలువ చేత జయోత్సవం వచ్చింది. ఏ జయం? రాజ్యాల మీద జయం కాదు, ఇంకా లేకపోతే చిన్న చిన్న వాటి మీద జయం కాదు. నీవు మరణానికి తగిన శిక్ష ఉన్నది నీకు. నీవు పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని జయించటానికి సిలువ. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం ప్రభావం, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం నీ జీవితాన్ని, నీ యొక్క మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. సిలువ చేత జయోత్సవం. సిలువబడిన క్రీస్తు ప్రభు ఆయన సిలువను ఒక ఆయుధంగా ప్రభు సైతాను మీద ప్రయోగించి మనలను పాపపు బంధకాల నుంచి విడిపించాడు. సైతాను యొక్క అధికారం నుంచి విడిపించాడు. పాపపు శిక్ష అయిన నరకం నుంచి మనలను తప్పించాడు. ఇది సిలువ చేత జయోత్సవం. మరి జయాన్ని పొందుకున్నావా? ఈ జయాన్ని పొందుకుంటేనే నీ జీవితం
అసలైన ఆశీర్వాదం. ఈ జయాన్ని నువ్వు పొందుకోకపోతే ఇంకా పాపపు బంధకాల్లోనే ఉన్నట్టు. నువ్వింకా మరణం నీకు సిద్ధంగా ఉన్నది. పాపముల వచ్చు జీతం మరణం సిద్ధంగా ఉన్నది అని అర్థం. సిలువ చేత జయోత్సవముతో నీ పాపాలను తుడిచివేసేది సిలువ రక్తం. చూడండి ఏమంటున్నాడు, ఇదే 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన శరీరం మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా. మనం ఎలా ఉన్నాం? అపరాధముల చేత మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఇదే సిలువ విజయం. మన పాపపు పత్రం ఎంతో పెద్దది, ఎంతో భారమైనది, ఎంతో వేదన దుఃఖకరమైనది. మన భారాన్ని ఎవ్వడు తీసివేయలేడు. మన యొక్క పాపపు పత్రానికి ఎవరు కూడా వెల చెల్లించలేరు. మరి ఎవరు చెల్లిస్తారు? ఒక్క దేవుడే, ఒక్క క్రీస్తు ప్రభువే. మనకు రుణముగాను విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి, రక్తంతో తుడిచివేశాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన పాపములపై కప్పివేశాడు. ఇక ఆ పాపం మనకి కనపడదు. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. ఇదే సిలువ వలన విజయం. పాపము నుంచి విడిపించబడితేనే నిజమైన విజయం. మరణాన్ని తప్పించబడితేనే నిజమైన విజయం. ప్రభు అనుగ్రహించే రక్షణ, పాప క్షమాపణ పొందితేనే అది నిజమైన విజయం. సిలువ వలన జయోత్సవం అనంటది. గమనించారా? మన జీవితాల్లో సిలువ అంత ప్రాముఖ్యమైనది. మరి ఈ సిలువ మరణం ఎవరు భరించారు? ఒక్క యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభువే దేవుడు. ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. పాపము నుంచి, నరకపు శిక్ష నుంచి తప్పించేవాడు ఆయనే అంటానికి ఇదే ఆధారం. రక్తము చిందించకుండా పాప క్షమాపణలే. కనుక మన పాపములన్నిటికీ ఆయన ద్వారానే. అందుకే ప్రభు నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప, అంటే ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారానే నీతిమంతులు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారానే మనం నీతిమంతులం, దేవుని బిడ్డలం. ఆయన ద్వారానే. అందుకే ఆయనే మార్గం, ఆయన ద్వారానే నిత్య జీవం. కనుక మన జీవితాల్లో సిలువ చేత జయోత్సవం. మరి ఎంతకాలం ఉండాలి ఈ సిలువ? ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము కూడా మన హృదయాల్లో సిలువను ప్రతిష్ఠించుకోవాలి. 40 రోజులే కాదు. గలతీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా.
మన కన్నుల్లో ఏముండాలి? మన యొక్క హృదయంలో ఏముండాలి? మన అంతరంగం మనసుల్లో క్రీస్తు ప్రభు యొక్క శిలువ దర్శనం. నా కోసం మరణించిన క్రీస్తు ప్రభు, నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు, నన్ను పాపము నుంచి విమోచించిన క్రీస్తు ప్రభు, ఆయన శిలువ మరణమే ఉండాలి అంతే. గలతీ విశ్వాసులకి, సంఘానికి ఏం చెప్తున్నాడు? శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. శిలువ వేయబడిన క్రీస్తు ప్రభు, మన కోసం మరణించిన క్రీస్తు ప్రభువే మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే ఆ శిలువ మన హృదయాల్లో ఉందో ప్రభు యొక్క మనస్సు మనలో ఉంటాయి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఆయన దీనత్వం, ఆయన యొక్క ఓర్పు సహనం, ఆయన తగ్గింపు, ఇదంతా మనలో ఉంటుంది. శిలువ మనలో లేదనుకోండి, మన జీవితాల్లో ఎన్నడూ కూడా ప్రభువు వలె మనం నడుచుకోలేం. శిలువ ధ్యానాలు, శిలువ యొక్క మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ధ్యానాలు చేస్తూ ఉంటాం, మంచిదే. అది ఎంతవరకు మనం జీవించినంతకాలం ఉండాలి. శిలువ చేత జయోత్సవం అనుభవం మనలో ఉండాలి. శిలువ దర్శనం మనలో ఉండాలి. గలతీ విశ్వాసులకు ఏమని చెప్తున్నాడు? శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మన కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. కనుక మన జీవితాల్లో ఇలాంటి శిలువ ప్రతిష్ట మన జీవితాల్లో ఉండాలి. శిలువ అంటే మనం మెళ్ళ వేసుకుంటాం, అక్కడ వేసుకుంటాం, ఎక్కడ చూపిస్తాం, ఇవి మా కాదు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన హృదయాల్లో ప్రభు ఏ విధంగా ఆయన తగ్గించుకున్నాడు, దీనత్వాన్ని చూపించాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఇవి శిలువ యొక్క లక్షణాలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు. కనుక అలాంటి శిలువ మనసు మనలో ఉండాలి. అలాంటి శిలువ దర్శనం మనలో ఉండాలి. మరి ఉన్నదా మనలో? ఉపవాసాలు ఉంటాం, మంచిదే. ఆ ఉపవాసానికి తగినంత దీన హృదయం నీ జీవితంలో నూతనత్వంగా రావాలి. ఆ ఉపవాసాలకి తగినట్టుగా నూతన మార్పు మన జీవితాల్లో లేకపోతే నువ్వు ఇప్పుడు ఎన్ని వందల శ్రమ దినాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. తెలుసుకొని సత్యాన్ని. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. సిలువ అన్నది ఒక ఆయుధం. సైతాను మీద దేవుడు ప్రయోగించిన ఒక ఆయుధం. ఆ సిలువే మనకి జయోత్సవాన్ని తీసుకుని వచ్చింది. ఆ సిలువ మన హృదయాల్లో ఎప్పుడూ మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుని మనం దీనత్వాన్ని కలిగిన జీవితం మనలో ఉండాలి. ఇంకొకటి మనం చూద్దాం, చూడండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం, చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు. యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ఏంటి? సిలువ జ్ఞానం. లోక జ్ఞానం దేవుణ్ణి ఎరుగల. మరి సిలువ జ్ఞానం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ? ఇది సిలువ జ్ఞానం.
దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. మొదటి అధ్యాయం 21వ వచనం. సిలువను గూర్చిన వార్త ఇదే జ్ఞానం. ఇది మన జీవితాల్లో ఉన్నట్లయితే ఏం జరుగుద్ది మనకి? మా ద్వారా ప్రతి స్థలమందును, ప్రతి స్థలములో కూడా ఏం జరుగుద్ది? క్రీస్తును గూర్చిన సువాసన యొక్క జ్ఞానమును కనపరచుచు ఏమన్నాడు? ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నా. క్రీస్తు యొక్క జ్ఞానం సువాసన ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ విజయోత్సవమే, ఎల్లప్పుడూ జయమే. మనం అంటాం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఎప్పుడూ సిలువ జ్ఞానం మనలో ఉండాలి. క్రీస్తును గూర్చిన సిలువ జ్ఞానం నీలో ఉండాలి. మనం ప్రభు యొక్క పాత్రలో, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమున్న రొట్టెను తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే కంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని మనకొచ్చిన విడుదలను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఊరినే జ్ఞాపకం చేసుకుని ప్రభు నా శ్రమ పొందామని దుఃఖపడతారు, ఏడుస్తారు. అదే కాదు, ఆయన దుఃఖం మనకి సంతోషం, ఆయన బాధ మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత. కనుక ప్రభువుకు మనం స్తోత్రాలు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఆయన సిలువను గూర్చిన జ్ఞానముతో మనకి ఎల్లప్పుడూ విజయమే, పాపంపై జయం. చాలామంది నేను త్రాగుడు మానలేకపోతున్నాను అంటారు. యేసు ప్రభు సిలువ దగ్గరికి రా, త్రాగుడు మాన్పించే శక్తిని దేవుడిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. చాలామంది గంజాయిలు, గుట్కాలు, పాన్ పరాగులు మానలేకపోతున్నాను, ఇక దీంతోనే చచ్చిపోతాను అంటారు. సావనన్నా చచ్చిపోతాను కానీ మాన్నే అంటారు. ప్రభు దగ్గరికి రండి ఇలాంటి వాళ్ళు. ఆయన ఎల్లప్పుడూ మనకి విజయోత్సవముతో ఊరేగిస్తాడు ప్రభు. సినిమాలు లేకపోతే ఈ లోక సంబంధమైన అంటే అసహ్యం పుట్టేటట్లుగా దేవుడు చేస్తాడు. దురలవాట్లు, దుర్వ్యసనాలపై జయాన్ని ప్రభు దయచేస్తాడు. యేసు ప్రభు సిలువ తప్ప, యేసు ప్రభు సిలువ రక్తం తప్ప ఇంకా దేని మీద నీవు జయం పొందలేవు. ఆయన సిలువ రక్తం ద్వారానే జయాన్ని పొందుతావు. అందుకని ఏమంటున్నాడు? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన సువాసనను కనపరచుచు మమ్మును ఎల్లప్పుడూ, ఈ లోకంలో ఉన్నంత కాలం, ప్రభు వచ్చే వరకే పాపంపై సిలువ ద్వారా జయం, లోకాశలపై సిలువ ద్వారా జయం, అంతేకాదు శరీరాశలపై సిలువ ద్వారా జయం. పాపాన్ని అసహించుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. విజయోత్సవముతో మనలను ఊరేగించుచున్నా. ఎలా ఊరేగాడు పౌలు గారు, శీల గారు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాలలో బొండ వేశారు, బిగించారు, బంధించారు, చేతులకు కాళ్ళకు సంకెళ్ళున్నాయి. వాళ్ళు ఏం చేశారు? పౌలు శీల ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. అంతే, భూకంపమే కలిగినది, బంధకాలు ఊడిపోయినాయి. భూకంపానికి అందరూ చావాలి కానీ ఎవరు చావలా, భూకంపమే కలిగింది అంతే. చెరసాల నాయకుడు, అందరూ రక్షించబడ్డారు. అక్కడ పౌలు శీల గారిని ఊరేగించాడు. అంతే కదా.
ఇంటికి తీసుకొని వెళ్ళి కాళ్ళు కడిగి క్షమాపణ వేడుకొని రక్షించబడ్డారు. ఇదే ఊరేగింపు అంతే. సిలువ పాటలు, సిలువ యొక్క వాక్యం, సిలువ అనుభవం మనలో విజయాన్ని తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పటివరకు ఎల్లప్పుడూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఎంత ప్రమాదములో ఉన్నా నీకు జయాన్నే దేవుడు తీసుకొని వస్తాడు. పౌలు గారు రోమాకి వెళుతూ అపోస్తుల కార్యములు 27వ అధ్యాయములో వాడ చిక్కుకొని తుఫానుకి బద్దలైపోతూ ఉంటంటే అది ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడ పడింది? మెలితే ద్వీపానికి వెళ్ళి పడింది. అక్కడ పౌలు గారిని ఏం చేశారు? అందరూ ఊరేగించారు. గమనించారా? చూడండి దేవుని వాక్యములు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయములో మొదటి వచనం, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అక్కడ సిలువ ద్వారా సువార్త ప్రకటించబడింది. పౌలు గారికి విజయాన్ని ఇచ్చాడు. ఓ పాము గరిసింది, పాముపై విజయం. ఆ తరువాత ఏం జరిగింది? ఆ ద్వీపంలో, మెలితే ద్వీపంలో ఒక పెద్ద షావుకర్ గారు ఉన్నాడు, పంపులి. ఆయన్ని ఈ భూములు ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఆయన ల్యాండ్ లార్డ్. ఆయన చేర్చుకొని స్నేహభావముతో 3 దినాలు అన్నం లేని వారికి, ఏమీ తినకుండా ఉన్నవారికి, అన్ని రోజులు ఉపవాసం ఉన్నవారికి ఏం చేశాడు? ఊరేగించుతూ అన్నం పెట్టారు, ఆతిథ్యం ఇచ్చారు. అంతేకాదు కావలసిన అన్నీ ఇచ్చారు. అర్థమైందా? వాళ్ళకి బట్టలు లేవు, ఎంతకాలం నుంచి ఉన్నారు, అన్నీ ఇచ్చారు. ఇదే ఊరేగింపు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మార్గంలో, సిలువ మార్గంలో ఉన్న మనకి ఎల్లప్పుడూ విజయోత్సవాలే. లోకం మనం ఓడిపోయినట్టు కనపడతాం, లేకపోతే మనం అయిపోయిందిరా వీళ్ళ పని అనుకుంటాం. యేసు ప్రభుని అలాగనుకున్నారు, కానీ ఆయన యొక్క విజయం సిలువ తరువాతే ప్రారంభమైంది. కనుక మన జీవితాల్లో కూడా అలాంటి సిలువ యొక్క విజయోత్సవం మనకు ఉండాలి. మన జీవితాల్లో ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క సిలువ గురించిన విజయం కనపడుతుంది. చూడండి దేవుని వాక్యం, ప్రకటన 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ గ్రంథమును విప్పుటకైను చూచుటకైను యోగ్యుడెవడును కనబడునందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము. ఎవరు? సిలువ చేత విజయోత్సవం పొందిన దేవుని క్రీస్తు ప్రభు. యోధా గోత్రపు సింహం ఆ ముద్రలను విప్పాడు. ఆ విప్పినప్పుడు ఏం జరిగింది చూడండి. ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. ఏ యోగ్యుడు? సిలువ మరణాన్ని పొందిన యోగ్యుడు, మన కోసం మరణించిన యోగ్యుడు, మనకునే పాపపు శిక్ష నుంచి తప్పించి మన శిక్షను భరించిన యోగ్యుడు. ఏమంటున్నాడు చూడండి, నీవు వధింపబడిన వాడవై. గమనించారు? ఎక్కడ వధింపబడ్డాడు? ఎవరు వధింపబడిన గొర్రెపిల్ల? సిలువలో. పరలోక రాజ్యములో కూడా సిలువను గూర్చినది ఉన్నది.
వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ఎక్కడిచ్చాడు రక్తం? సిలువలో. పరలోక రాజ్యములో కూడా సిలువ మరణం కొనియాడబడింది, శ్లాఘించబడింది, ఆరాధించబడింది, స్తోత్రించబడింది, ఘనపరచబడింది, మహిమపరచబడింది. ఇక్కడ నువ్వు సిలువ యొక్క సువార్త ద్వారా రక్షించబడితే పరలోకంలో ఈ పాటనే పాడతావు, ఇలాగే ప్రభువుని ఆరాధిస్తావు. సిలువ యొక్క విలువ, సిలువ యొక్క విజయం పరలోకంలో కూడా శ్లాఘింపబడింది. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. గమనించరా, సిలువ చేత జయోత్సవముతో దేవుడు అందరినీ కొన్నాడు, అందరినీ ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక సిలువ చేత జయోత్సవం అంటే అదే. నేటి కాలంలో సిలువను గూర్చిన వార్త తగ్గిపోయి అనేకులు ఎలా నడుచుకుంటున్నారు? ఫిలిప్పీ పత్రికలో చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం చూడండి, ఏమంటున్నాడు? ఫిలిప్పీ 3:20 లేక 19 చూడండి, 18వ వచనం. ఫిలిప్పీ 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. సిలువను గూర్చిన వార్త ప్రకటించరు, స్వస్థతలు అంటారు, ఇది సిలువకు శత్రువు. యేసు ప్రభు సిలువ సువార్త కాకుండా ఇంకా భిన్నమైన సువార్త మనలో రాకూడదు. వాళ్ళు సిలువకు శత్రువులు. సిలువ లేని బోధ విలువలేని బోధ. కనుక మన జీవితాల్లో యేసు, కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, సిలువ వేయబడిన యేసు ప్రభుని తప్ప ఇంకా మీ మధ్య నేను దేనిని ఎరగకుందును. సిలువే మన జీవితాల్లో ఉండాలి, సిలువనే ప్రకటించాలి. ఆ సిలువే మనకి విజయోత్సవాన్ని తీసుకొచ్చింది. ఇదిగో ఏమంటే సిలువకు శత్రువులుగా నడుచుకోకూడదు, చాలా బాధాకరం. యేసు ప్రభు సిలువ మరణమే మనల్ని ప్రభు బిడ్డలుగా మార్చింది. ఆ ప్రభు యొక్క సిలువను నీవు తగ్గించకూడదు, మరుగు చేయకూడదు, శత్రువులుగా నడుచుకోకూడదు. సిలువను గూర్చిన వార్తే ప్రకటించాలి. యేసు ప్రభు సిలువ యందు తప్ప ఇంకా దేని యందు మనం అతిశయపడకూడదు. గలతీ పత్రికలో మనం చూస్తాం. కనుక సిలువకు శత్రువులుగా మనం ఉండకూడదు. సిలువ విజయాన్ని మనకు తీసుకొని వచ్చింది. ఏమంటున్నాడు చూడండి, నాశనమే వారి అంతము. చాలా బాధాకరం. ఎక్కడి వరకు వెళుతున్నారు? వాళ్ళు నాశనానికి పరిగెత్తున్నారు. వీళ్ళు ఏమన్నారు? వారి కడుపే వారి దేవుడు. తిండిపోతులు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళినా సరే తిండి ప్రధానం, డబ్బు ప్రధానం. వీళ్ళు అది కానే కాదు. అలా మనం ఉండకూడదు. తాము సిగ్గుపడవలసిన సిగ్గుపడవలసిన యందు అతిశయపడుచున్నారు. గమనించరా, సిగ్గుపడే వాటి కోసం అతిశయపడుతున్నారు, కానీ సిలువ యందు వీరికి అతిశయం లేదు, సిలువ యందు వీరికి జయోత్సవము లేదు. కనుక మనం సిలువను గూర్చిన ధ్యానం చేస్తున్న ఈ దినాల్లో మన జీవితాల్లో సిలువ చేత జయోత్సవం. సిలువ వలననే మనకి ఎల్లప్పుడూ విజయోత్సవం. అంతేకాదు, సిలువ మరణం పరలోకములో ఆరాధనలో ఒక భాగం, ముఖ్యమైన భాగం. ఆయన రక్తం పరలోకంలో వినబడుతున్నది, స్తుతించబడుతుంది. ఆయన యొక్క సిలువ మరణం పరలోకంలో స్తుతించబడుతుంది. పరలోకంలో కూడా యేసు ప్రభు పేరేంటి? గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. కనుక సిలువ మనం
జీవితాల్లో ప్రతిష్ఠించుకోవాలి. సిలువ ద్వారానే మన జీవితాలు అతిశయం. సిలువ ద్వారానే మనకి ఎల్లప్పుడూ విజయోత్సవాన్ని పొందుకుని ప్రభు యొక్క సాక్షులుగా, సిలువ సాక్షులుగా మనం జీవిద్దాం. అలాంటి ధన్యత మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన సిలువ యొక్క విజయం, సిలువ చేత జయోత్సవం నాయన మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే పాపంలో ఓడిపోయి బంధకాల్లో ఉండి నాయన నాశన మార్గంలో ఉన్నారో నాయన మీరు వారిని దర్శించండి. సిలువ సువార్తకి మా ప్రభువా వారి జీవితాలు మార్చబడినట్లు సహాయం చేయండి. సిలువ ద్వారా అతిశయం పొందుకుని సిలువను మా ప్రభువా తండ్రి ఎత్తుకొని నడుచుకునేటట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువ చేత జయోత్సవాన్ని మనకి దయచేయునుగాక.